హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. మూతి వాచిపోయిన యామిని నోటికి చేతులు అడ్డుగా పెట్టుకుని గుటకలు మింగుతూ ఉంటే అవే కాళ్ళ కింద క్రష్ అవుతున్న తన కాళ్ళు నొప్పికి కేకలు పెడుతున్నాడు ముఖేష్. ఏదైనా తేడా వస్తే వాళ్లతో పాటు నీకు కూడా సేమ్ ప్లేస్ కన్ఫర్మ్ అవుతుంది అని మంగళాన్ని కూడా హెచ్చరించి స్టార్ట్ అయిన అభి శాలినికి ఫోన్ చేసి జరిగింది ఎక్స్ప్లెయిన్ చేసి కేరళ వెళ్తున్నా అని కాల్ కట్ చేసి జీప్ ని పరుగులు పెట్టించాడు. అభినవ్ కన్నా 2 గంటల ముందున్న సహస్ర అదే టైం డిస్టెన్స్ తో డీకేని కలిసింది. అయితే ఫ్లైట్ లో కేరళ చేరి డీకే ఇంటికి వచ్చిన అభికి అక్కడ ఎవ్వరు ఉండడం లేదని తెలియడంతో పాటు పక్షవాతం వచ్చిన మనిషిని మూలిక వైద్యం కోసం కేరళలోని ఒక విలేజ్ లో వైద్యం చేయిస్తున్నారు. 4 రోజుల నుంచి ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉన్నారని చెప్పడంతో వెంటనే అక్కడికి స్టార్ట్ అయ్యాడు అభి. రోడ్డు దారిన కొంత, బోట్ మీద కొంత, 8 గంటల ప్రయాణం. ఎంత లేదనుకున్నా ఒక రోజు గ్యాప్ వచ్చేస్తుందని సహస్ర టెన్షన్ తో జతిన్ కి ఫోన్ చేస్తూనే ఉన్నాడు అభి. ఫస్ట్ టైం రింగ్ అయినా ఫోన్ ఎవరు ఆన్సర్ చేయకపోగా నెక్స్ట్ టైం నుంచి రింగ్ అవ్వడం కూడా మానేసింది. సహస్ర బ్లాక్ లో పెట్టేసింది అభి నెంబర్. పక్షవాతం పడ్డ డీకే చక్కగా మాట్లాడుతున్నాడు కానీ ఒక్క రైట్ హ్యాండ్ తప్ప శరీరంలో అన్ని భాగాలు చచ్చుపడిపోయాయి. సహస్ర గురించి ముందుగానే జతిన్ చెప్పి ఉంచడంతో ప్రయాణంతో పూర్తిగా నీరసపడిపోయిన తనని ఆప్యాయంగా పలకరించి ముందుగా తినమని అడిగారు. కన్నీళ్లతో ఎండిపోయిన సహస్ర గుండెకి ఆకలి మీద ధ్యాస లేదు. ఏ ఒక్కరి అనురాగ ఆప్యాయతలు అందుకునే స్థితిలో లేదు. విషిత విషయంలో ఏం జరిగింది, దయచేసి నిజం మాత్రమే చెప్పండి అని చేతులు జోడించింది సహస్ర. ముగ్గురల్లుళ్ళు, మేనల్లుడు, మొత్తం 4 బావలతో సహస్ర పక్కన నిలబడ్డ జతిన్ కూడా చెప్పండి డాడ్, నేను కూడా తెలుసుకోవాలి. మన ప్రాపర్టీ సేవ్ చేసి నన్ను ప్రొటెక్ట్ చేసిన రాజ్ సార్కి ఉరి శిక్ష పడింది. తన భార్యను చంపిన నేరానికి. అంత గ్రేట్ పర్సన్ హంతకుడు అంటే నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. నిజం చెప్పండి డాడ్, మీరెందుకు రాజ్ సార్తో మాట్లాడాలి అనుకుంటున్నారు? ఎందుకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నారు? రాజ్ సార్ని కాపాడడానికి మనం ఏమైనా చేయగలమా అని ఎంత ఉత్కంఠగా అడిగాడు జతిన్. లేదు, మీ డాడీకి అంత శక్తి లేదు అని అనడమే సహస్ర కృంగిపోతే అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో ఇంకా అర్థం చేసుకోలేని స్టేట్ లో ఉన్న సహస్రకు కన్నీళ్లు కూడా రావడం లేదు. పుట్టి మనిషివి కూడా కాదు, ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కనీసం ఈ జ్యూస్ అన్న తాగమ్మా అని డీకే భార్య మిగతా వాళ్ళు ఎంతగానో చెప్తూ ఉంటే జ్యూస్ గ్లాస్ తీసుకుని కూర్చుంది డీకే చెప్పేది వింటూ. డీకే రిసార్ట్స్ కూర్కి టూరిస్ట్ ప్లేస్ కి ఫేమస్ అండ్ కంఫర్టబుల్. యోగేంద్ర పేరెంట్స్ మొదటి నుంచి రైతులే కావడంతో కూర్గ్ లో వాళ్ళకు మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. డీకే రిసార్ట్ కి కావలసిన తేయాకు, కాఫీ సప్లై అందిస్తున్న యోగేందర్ రిసార్ట్స్ కి కావలసిన లోకల్ లీడ్స్ అన్ని తన కాంటాక్ట్స్ తోనే సెట్ చేశాడు. ఆ రిలేషన్ తోనే విషితకు సంబంధించిన ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే డీకే రిసార్ట్స్ లోనే సెలబ్రేట్ చేసేవాడు. స్కూల్ ఏజ్ వరకు వీక్లీ వన్స్ ఫ్రెండ్స్ తో రిసార్ట్స్ లో ఆడుకునే విషిత కాలేజ్ టైం కి మంత్లీ వన్స్ అందరినీ కలిసేది. యోగేందర్ స్వయంగా కూతుర్ని తీసుకొచ్చి దింపి మళ్ళీ తీసుకుని వెళ్ళేవాడు. ఏ ఒక్క రోజు మిస్ కాలేదు. సిన్హా గ్రూప్ తో అప్పటికే పార్ట్నర్షిప్, కొలాబరేషన్ లో ఉన్న డీకే రిసార్ట్స్ రాజ్ విషితల మ్యారేజ్ కి స్పెషల్ కాంప్లిమెంట్ తో గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. అలాగే యోగేంద్ర డ్యూటీ రాజ్ తీసుకున్నాడు. ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. విషిత ఫ్రెండ్స్ ని కలవడానికి రిసార్ట్ కి వస్తే ఆ నెక్స్ట్ డే కూడా అక్కడే ఉండి తర్వాత వెళ్లేవాళ్ళు. అంతా బాగానే జరుగుతున్న టైంలో విషితలో తెలియని చేంజ్ స్టార్ట్ అయింది. ఆల్కహాల్ తీసుకోవడం స్టార్ట్ అయింది. నైట్స్ అక్కడే ఉండిపోయేది. ఫ్యామిలీ కాంటాక్ట్స్ ఇంకా బిజినెస్ కాంటాక్ట్స్ ఉండడం వల్ల విషితకు అక్కడ ఏ ఇబ్బంది లేకుండా మేనేజర్ చూసుకునేవాడు. 2-3 సార్లు రాజ్ మాత్రం ఆల్కహాల్ సప్లై చేయొద్దు అని మేనేజర్ మీద చాలా సీరియస్ అయితే పెద్ద పెద్ద వాళ్ళతో ఇటువంటివన్నీ సహజమని దానిని చిన్న విషయంగా తీసుకున్న మేనేజర్ డీకే దృష్టికి తీసుకువెళ్లలేదు. అప్పటికే రాజ్ విషితల మధ్య ఏవో మనస్పర్ధలున్న విషయం మేనేజర్ గమనించినా కూడా అది భార్యాభర్తల సొంత విషయమని వదిలేశాడు. 2 సార్లు మాత్రం అర్ధరాత్రి దాటాక హడావిడిగా శాలిని రావడం, తర్వాత అభి తనని మార్నింగ్ తీసుకుని వెళ్లడం మేనేజర్ చూశాడు. శాలిని ఫ్యామిలీ డాక్టర్ కావడం, విషిత ఎక్కువగా తాగడం రెండో తెలిసిన మేనేజర్ దానిని కూడా లైట్ గా తీసుకున్నాడు. ఆ తర్వాత విషిత ఫ్రెండ్ అవినాష్ తనని కలవడానికి వచ్చాడు.
ఎక్కువగా విషితతోనే ఉండేవాడు. 1, 2 సార్లు విషితతో పాటే నైట్ ఉండిపోయేవాడు. రాజ్ వస్తే మాత్రం అతను రిసార్ట్‌కి రావడానికి ముందే వెళ్ళిపోయేవాడు. అవినాష్, విషితల మధ్య ఏదో జరుగుతుంది అని మేనేజర్‌కి అర్థమైంది కానీ, తన పని తనది అన్నట్టు అది కూడా పట్టించుకోలేదు. పెద్దింటి కోడలు రహస్యాలు బయట పెట్టి ఉద్యోగం పోగొట్టుకునే ఆలోచన లేదు వాడికి. అయితే విషిత చనిపోయిన రోజు మేనేజర్ ఫోన్ చేసి ఏదో పెద్ద గొడవ జరిగింది, అవినాష్ రాజ్ కొట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయారు, ఆవిడ టేబుల్ మీద పడి చనిపోయింది, పోలీసులొచ్చారు అని చెప్తే పరుగుల మీద వచ్చిన డీకే రిసార్ట్ ఓనర్‌గా తన బాధ్యత నిర్వహించాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో విషిత ఆల్కహాల్‌తో పాటు డ్రగ్ కూడా తీసుకుని ఉంది అని తెలిసినా అది యోగేందర్ అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. నా కూతురికి తాగుడు అలవాటు లేదని వాదించి తప్పించుకోవడానికి రాజ్ అభితో కలిసి ఇదంతా చేస్తున్నాడని తిరగబడ్డాడు. అయితే ఆ రోజు విషితతో పాటు పార్టీకి అటెండ్ అయిన తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఆల్కహాల్తో మిక్స్ చేసిన డ్రగ్ తీసుకున్నారని రిపోర్ట్లో తేలింది. ఈ ఒక్క పాయింట్తోనే యోగేందర్ ఆలోచన మందగించింది. కూతుర్ని ఎలా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు ఆయన. రాజ్ని టెస్ట్ చేసిన డాక్టర్స్ అతను ఎటువంటి ఆల్కహాల్ తీసుకోలేదని రిపోర్ట్ సబ్మిట్ చేయడంతో, మరి ఎందుకంత ఆవేశమని ప్రశ్నించిన పోలీసులకి, మేమిద్దరం హ్యాపీగా ఉన్న టైంలో వాడొచ్చి డిస్టర్బ్ చేశాడు. నా భార్యకి నాకన్నా ఫ్రెండ్స్ పార్టీస్ అంటే పిచ్చెక్కువ. చాలాసార్లు చెప్పాను. అయినా తన పద్ధతి మార్చుకోలేదు. నేను పెళ్లి చేసుకుంది నా భార్యతో ఉండడానికి. తను ఫ్రెండ్స్ అంటూ పోతూ ఉంటే తన కోసం వెయిట్ చేస్తూ ఉండడం నా వల్ల కాలేదు. ఆ టైంలో వాడిని భరించలేకపోయాను. వెళ్ళిపోమ్మని చెప్పాను. వినలేదు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఎప్పటిలా కొట్లాటకు దిగాము. ఆ టైంలో విషిత వాడికి సపోర్ట్ చేస్తూ నన్ను ఆపటానికి ట్రై చేస్తే అది తీసుకోలేని ఆవేశంలో తనని కూడా కొట్టాను. బట్ తన కండిషన్ గమనించకుండా అవినాష్ మీదున్న కోపంతో వాడి వెంట పడితే వాడు నా నుంచి తప్పించుకునే ప్రాసెస్లో ట్రైన్ గుద్దేసి చనిపోయాడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు రాజ్. ఇది జరిగిన కొన్ని రోజులకి యోగేందర్ రిసార్ట్‌కు వచ్చి డీకే కాలర్ పట్టుకొని చాలా పెద్ద గొడవ చేస్తే, రాజ్‌కి, అవినాష్‌కి ముందు నుంచి పడదని మీకు కూడా తెలుసు కదా సార్. వాళ్ళిద్దరి మధ్య గొడవలో విషిత అలా అవ్వడం నాకు కూడా బాధగానే ఉంది అంటూ యోగేంద్ర ఆవేశాన్ని నిలువరించడానికి చూశాడు డీకే. ఆవేశంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ తన కోపం తీరే వరకు కొట్టి గొడవ పడి మీ అంతు చూస్తాను అంటూ వెళ్ళిపోయారు యోగేందర్. ఆ నెక్స్ట్ వీక్ సిన్హా బిజినెస్ గ్రూప్స్ తో ఉన్న కొలాబరేషన్ క్యాన్సిల్ చేశారు జయదేవ్ గారు. డీకే దాని గురించి స్వయంగా వెళ్లి మాట్లాడితే, నే రిసార్ట్స్ లో డ్రగ్స్ సప్లై అవుతున్నాయి, దానివల్లే ఏ పాపం తెలియని నా కోడలు అమాయకంగా బలైపోవడమే కాకుండా యాక్సిడెంట్ లో అవినాష్ కూడా చనిపోయాడు. మిగతా వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేని నీతో బిజినెస్ డీల్ పెట్టుకొని చాలా పెద్ద తప్పు చేశాను. ఇది నా కుటుంబ విషయం కాబట్టి పరువు కోసం చూసుకొని బిజినెస్ డీల్ మాత్రమే క్యాన్సిల్ చేస్తున్నాను. ఇంకెప్పుడు కలవాలని ట్రై చేయకు అంటూ చాలా సీరియస్ అయ్యారు జయదేవ్. అప్పటికి రాజ్ కేస్ చాలా ఉత్కంఠగా కోర్టులో నడుస్తూ ఉంటే, ఎక్కడ డ్రగ్స్ అనే విషయం రాకుండా విషిత హత్య కేసు కోర్టు గోడలు దాటకుండా జయదేవ్ గారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే డీకే అది నార్మల్ గా తీసుకోలేకపోయారు. తనకు తెలియకుండా తన రిసార్ట్ లో డ్రగ్స్ సప్లై అవుతున్నాయని కళ్ళ ముందు సాక్ష్యాలు కనబడుతూ ఉన్నా తను ఎప్పుడూ ఎటువంటి వాటికి సపోర్ట్ చేయలేదు. మరోపక్క సిన్హా గ్రూప్స్ నుంచి బిజినెస్ కొలాబరేషన్ క్యాన్సిల్ అవ్వడం డీకే రిసార్ట్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపించడంతో డ్రగ్స్ పై ఎంక్వైరీ స్టార్ట్ చేయించాడు. ఈ ప్రాసెస్ లోనే ఒకరోజు మేనేజర్ డీకే ముందు ఓపెన్ అయితే, అవినాష్ విషితల మధ్య ఏం నడుస్తుందో మనకి పూర్తిగా తెలియదు. దానిని బేస్ చేసుకుని మనము ఏది చేయలేం. ఇక్కడ మనకున్న దారి ఒక్కటే, మన రిసార్ట్స్ కి క్లీన్ చిట్ తీసుకోవాలి అని తేల్చి చెప్పిన డీకే తను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం బేస్ చేసుకుని సిన్హా గ్రూప్స్ మీద పరువు నష్టం దావా ఫైల్ చేశాడు. ఇందులో డీకే ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే విషిత ఇంకా తన ఫ్రెండ్స్ డ్రగ్స్ తెచ్చుకునేవాళ్ళు, ఆల్కహాల్ తో మిక్స్ చేసి తాగి పిచ్చిగా అక్కడే ఎంజాయ్ చేసేవాళ్ళు. అందులో విషిత పార్టిసిపేట్ చేయడంతో పాటు అప్పుడప్పుడు ప్రీతి కూడా ఉండేది. అవినాష్ ప్రీతి వచ్చి వెళ్ళిపోతూ ఉంటే విషిత మాత్రం ఎక్కువసార్లు తన ఫ్రెండ్స్ తో పాటు అక్కడే ఉండిపోయేది. ప్రీతి, అవినాష్ వెళ్ళిపోయాక విషిత ఇంకా తన ఫ్రెండ్స్ మరింత రెచ్చిపోయేవాళ్ళు. కానీ ఇటు ఫ్యామిలీ రిలేషన్ ఇంకా బిజినెస్ రిలేషన్ రెండు చూసిన మేనేజర్ వాళ్ళకి అడ్డు చెప్పలేకపోయాడు.
అండ్ డ్రగ్స్ గురించి కూడా అతనికి ఐడియా లేకపోవడంతో డీకేకి ఎటువంటి కంప్లైంట్ చేయలేకపోయాడు. అదే అతని తప్పు. మొదట్లోనే ఏ ఒక్కరికి తెలిసిన పరిస్థితి అక్కడ వరకు వచ్చేది కాదేమో. మేనేజర్ చేసిన తప్పుకి వాడి ఉద్యోగం తీసేశాను. బట్ నేను చేయని తప్పుకి తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయం తెలిసి ఫస్ట్ నన్ను అడ్డుకోవడానికి ట్రై చేశారు. కేస్ ఫైల్ చేయకుండా చాలానే ప్రయత్నాలు చేశారు. బెదిరించారు. లాయర్లను కొనేశారు. ఫస్ట్ ఇదంతా అభినవ్ చేశాడు. బట్ తన వెనకుంది మాత్రం రాజ్. తన భార్య పేరు బయటకు వస్తుందని, తన కుటుంబ పరువు పోతుందని ఆలోచించిన రాజ్ నా కుటుంబం గురించి, నా రిసార్ట్ గురించి ఆలోచించలేదు. నేను ఎక్కడ తగ్గలేదు. దేనికి భయపడలేదు. చివరికి కేస్ ఫైల్ చేసి నోటీసులు పంపించాను. అది రాజ్ యాక్సెప్ట్ చేయలేకపోయాడు. ఆ రోజు షిప్ మీద జరిగిన డ్రగ్ అటాక్‌లో నా కొడుకుని అడ్డం పెట్టుకొని నన్ను బెదిరించి ఆ సాక్ష్యాలు మొత్తం నాతోనే తగలపెట్టించి కేస్ వాపస్ తీసుకునేలా చేశాడు. నా ఆస్తి, నా రీసెర్చ్ మొత్తం లాగేసుకొని నన్ను బెంగుళూరు నుంచి తరిమేశాడు. నన్ను వాడి కాళ్ల కింద తొక్కిపెట్టి ఏ దారి లేకుండా చేశాడు. తట్టుకోలేకపోయాను. అదంతా తీసుకోలేక చాలా మాటలన్నాను. అయితే ఒక 15 రోజుల క్రితం బెంగుళూరులో మా లాయర్ ఫోన్ చేసి చెప్తే మా పెద్దల్లుని పంపించా. అభినవ్ అసిస్టెంట్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మొత్తం మా లాయర్కిచ్చాడు. నేను నా కొడుకుని కాపాడుకోవడానికి ఏవేవైతే వదులుకున్నానో అవి మొత్తం మళ్ళీ నా కొడుకు పేరు మీదనే తిరిగి నా చేతిలోకొచ్చాయి. నాకేమీ అర్థం కాలేదు. అసలు రాజ్ ఆలోచన అంచనా వేయడానికి నాకు 2 రోజులు పడితే అది నిజం కాకూడదు అన్న ఒక బలమైన కోరికతోనే వెంటనే అమెరికాలో ఉన్న నా మేనల్లుడితో మాట్లాడి నా అల్లుళ్ళని పంపించాను. వాళ్ళు ఎంక్వైరీలో తెలుసుకున్న నిజం, నా కొడుకుని మాయ చేసిన ఆ మలేషియన్ పిల్ల ఒక డ్రగ్ సప్లయర్. అది తట్టుకోలేక ఇదిగో ఇలా మంచాన పడ్డాను అని డీకే కన్నీళ్ల పర్యంతం అవుతూ ఉంటే తన వెనక జరిగిన ఇంత పెద్ద స్టోరీ తండ్రి నోటి నుంచి వింటున్న జతిన్ మతిపోతోంది. ఆ మలేషియన్ పిల్ల క్రేజీ లవ్లో పడి తనతో ఉన్నంతసేపు తను అడిగిన ప్రతి చోటికి తిప్పాడు. కొత్త పిచ్చోడికి లోకం తెలియదు అన్నట్టు క్రేజీ ఫీలింగ్స్ లో ఉన్న జతిన్ కి అదంతా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. అయితే వాడి వెనక తను సెట్ చేసుకున్న స్పాట్స్ లో డ్రగ్స్ సప్లై చేస్తున్న ఆ పిల్లకి మంచి బిజినెస్ నడిచింది. అదే స్పీడ్ కంటిన్యూ చేయడానికి ఇంకా డ్రగ్స్ అవసరమైన మలేషియన్ పిల్ల తన డీలర్ తో మాట్లాడి డ్రగ్స్ తీసుకోవడానికి కూడా ఆ అమ్మాయి ఎప్పుడైనా మన జీడి పాకాన్ని యూజ్ చేసుకుంది. ఇదంతా తెలియని పిచ్చి జతిన్ ఆ పిల్ల ఇష్టంగా అడిగింది అనుకొని తన బర్త్డే పార్టీ లాస్ట్ మినిట్ లో షిప్ మీదకి షిఫ్ట్ చేశాడు. ఆల్రెడీ జతిన్ కోసం స్కెచ్ వేసుకున్న రాజ్ వెంటనే జతిన్ కోసం షిప్ అలాట్ చేయమని తన పార్ట్నర్ అడగడం, షిప్ కెప్టెన్ తో కాంటాక్ట్ అవ్వడం మొత్తం క్షణాల్లో జరిగిపోయింది. అయితే ఆ పిల్ల తన డీలర్ తో మాట్లాడటం, షిప్ లోని వర్కర్స్ విని వెంటనే కెప్టెన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అది రాజ్ వరకు రావడంతో సింగిల్ గా హ్యాండిల్ చేయాలి అనుకున్న తన ప్లాన్ చేంజ్ చేసుకున్న రాజ్ సహస్రతో సహా పార్టీకి వచ్చాడు. సహస్రను బిజీగా ఉంచి ముందు ఆ పిల్లతో మాట్లాడిన రాజ్ అంతా నేచురల్ గా ఉండాలని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడంతో బ్రేకప్ చెప్పేసి షిప్ నుంచి సైలెంట్ గా వెళ్లిపోయింది ఆ మలేషియన్ పిల్ల. ఆ పిల్ల అప్పటికే చేసిన పెంటతో పాటు జతిన్ గర్ల్ ఫ్రెండ్ గా ఆ పిల్ల కూడా సీ కోస్ట్ పోలీసులకి షిప్ లో దొరికితే ఇక జతిన్ లైఫ్ జీరో. ఇదేమీ తెలియని జతిన్ ఆ ఏడుపులో ఉండగానే సర్వర్ తో తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసిన రాజ్ తర్వాత సిచ్యుయేషన్ మొత్తం తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. బిజినెస్ రైవల్స్ తన మీద చేసిన దాడిగా చిత్రీకరించి బ్యాక్ సైడ్ డీకేని బెదిరించి తన పని పూర్తి చేసుకున్నాడు. ఆ సమయంలో రాజ్ నా కంటికి రాక్షసుల్లానే కనిపించాడు. భార్య కోసం, కుటుంబం కోసం నిలబడ్డ తన స్వార్థాన్ని చూశాను. అంతు చూస్తానని, వాడి పతనం చూస్తానని, వాడి చావు చూస్తానని చాలానే అన్నాను. కానీ రాజ్ నా కొడుకుని ఎటువంటి ప్రమాదం నుంచి కాపాడాడో తెలుసుకున్నాక నా తప్పు తెలిసొచ్చింది అని ఆయన ఎంతో ఉద్వేగంగా చెప్తూ ఉంటే విక్రమార్కుడి కథ విన్నంత ఉద్వేగంగా అందరూ వింటున్నారు. ఇదంతా వింటున్న సహస్రకు ఒక్కటి అర్థమైంది. విషిత మీద ఇంకా రాజ్కి ప్రేముంది. అది ఎంతవరకు అని ఆలోచించటం తనకు ఇష్టం లేదు. ప్రేమ పెళ్లి మీద పూర్తి ద్వేషంతో ఉన్న రాజ్ మనసు ఎక్కడ గాయపడిందో, ఎలా గాయపడిందో తెలుసుకోవాలి. అందుకు కారణం విషితనేనా లేదా ఇంకేమైనా ఉందా? ఒకవేళ ఉంటే అదేంటి? ఒకవేళ విషిత అయితే ఇంకా తన అంతవరకు వెళ్ళలేదు. ఇంకా ఏదో బలమైన పరిస్థితులు చాలానే ఉన్నాయి. తనకి టైం చాలా తక్కువ ఉండడంతో ఇదే ఆలోచన తిరుగుతుంది సహస్ర బుర్ర మొత్తం. నా రిసార్ట్లో
నా సైడ్ నుంచి ఏ తప్పు లేదు. అందుకే ఎదిరించాను. కానీ ఈ విధంగా నా కొడుకుని కాపాడిన రాజ్ వ్యక్తిత్వం ముందు ఓడిపోయాను. అందుకే కృతజ్ఞతగా థాంక్స్ చెప్పి క్షమాపణ అడగాలనుకున్నా. దీనికోసం నా కొడుకునే పంపాను. కానీ ఆ అదృష్టం కూడా నాకు లేకుండా పోయింది. రాజు ఉరిశిక్ష ఆపగలిగే శక్తి నాలో కొంచెం కూడా లేదు. అయితే ఈ సాక్ష్యాలన్నీ చూపిస్తే మరొకసారి కోర్ట్ ఆలోచించి రాజ్‌కి కొంత టైం ఇస్తుంది. యోగేందర్ కూడా అర్థం చేసుకుంటాడన్న నమ్మకం ఉంది. యోగేందర్‌కి తప్ప రాజ్‌ని కాపాడగలిగే శక్తి ఇంకెవ్వరికీ లేదు అని సహస్ర చేతులు పట్టుకొని బోరున ఏడుస్తున్నాడు డీకే. అందరి కళ్ళు కృతజ్ఞతా భావంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి కానీ అందరి మధ్యన ఉన్న సహస్రలో ఎటువంటి భావం లేదు. తన మనసు మరింత దృఢంగా మారుతుందేమో, లేకపోతే బండరాయిలా మారిపోతుందేమో. కనీసం తన గురించి కూడా కన్నీళ్లు రావటం లేదు. పక్షవాతంతో పడ్డ మనిషి ఎమోషన్ అవ్వకూడదని డీకీకి నచ్చ చెప్తూనే మరో పక్క సహస్ర గురించి జాలి పడుతూ ఇంకో పక్క కొడుకు కోసం రాజ్ చేసిన దానికి గొప్పగా కొనియాడుతున్నారు. అవేవీ తనకి అవసరమే లేదన్నట్టు లేచి నిలబడ్డ సహస్ర, నేను మీ రిసార్ట్ చూడాలి, తీసుకువెళ్తావా అని జతిన్ని అడిగితే సంబంధమే లేకుండా అడిగిన సహస్ర ప్రశ్నకు అందరూ స్తబ్దుగా మారిపోయారు. ప్రశ్నతో తన మీద నిలిచిన ఆ చూపులు పట్టించుకోకుండా తీసుకువెళ్తావా లేదు నన్నే వెళ్ళమంటావా అని స్థిరంగా అడిగిన సహస్ర కమిట్మెంట్ కి ఆల్వేస్ ఫర్ యూ, నేను తీసుకువెళ్తాను అంటూ జతిన్ తండ్రిని చూశాడు. మార్నింగ్ 3:40 ఎక్కడ బ్రేక్ అనేది వేయకుండా వచ్చిన స్పీడ్ కి ఆ సమయంలో డీకే దగ్గరికి వచ్చిన అభి సహస్ర ఎక్కడుంది అని అడిగిన అతనికి జరిగింది మొత్తం చెప్తూ ఉంటే ఆ సోదంతా వద్దు, ఇప్పుడు సహస్ర ఎక్కడుంది అంటూ గద్దించాడు అభి. అభి కోపం ఆరాటం వెనక అతని ఎమోషన్ గమనిస్తూనే కొడుకుతో కలిసి కూర్గు వెళ్ళిందని చెప్పిన డీకేని అక్కడున్న మిగతా వాళ్ళందరినీ అసహనంగా చూసి వెంటనే కూర్గ్ స్టార్ట్ అయ్యాడు అభి. సహస్రను చూస్తుంటేనే తెలుస్తుంది తన కండిషన్. పైగా ప్రెగ్నెంట్. తన గురించి బాధపడడం, జాలి పడడం కాదు, తనను ఆపలేకపోయారే అని అసహనం అభి చూపులో. రాజ్ని తన జీవితంలో నిలుపుకోవాలన్న అదృష్టం కోసం ఎంతగా ఆరాటపడిందో ఇప్పుడు ఆ అదృష్టమే తన నుండి దూరం అవుతుందన్న ఆవేదనతో తనలో నింపుకున్న ప్రేమని భద్రంగా ప్రొటెక్ట్ చేసుకుంటూనే అలుపులేని ప్రయాణం మొండిగా చేస్తున్న సహస్ర ఈ క్షణం దేవుడు ఎదురొచ్చి నిలబడినా ఆగేలా లేదు. ఆమె కూర్గులోని డీకే రిసార్ట్స్ కి వెళ్లేసరికి ఆల్రెడీ సహస్ర వచ్చి వెళ్ళిపోతే ఎందుకింత మొండిగా పోతున్నావు, ఏం చేయడానికి ఇదంతా చేస్తున్నావు, దేనికోసం తిరుగుతున్నావు అని ప్రశ్నించుకుంటున్న అభికి ఫోన్ రావడంతో క్షణం కూడా నిలవకుండా మళ్ళీ పరుగులు పెట్టాడు. ముందు సహస్ర రావడం, విషిత చనిపోయిన రూమ్ ని రిసార్ట్ మొత్తం తిరిగి చూడటం, ఆ వెనకనే అభి రావడం అంతా గందరగోళంగా అనిపిస్తూ ఉంటే అప్పటి వరకు ఏమీ తెలియనట్టు అందరిలో ఒకడిగా ఉన్న ఒకడు మాత్రం వెంటనే వాష్రూమ్ లోకి వెళ్లి దీపక్ కి ఫోన్ చేశాడు. మరి దీపక్ కి మెసేజ్ చేసిన ఆ వ్యక్తి ఎవరు? అసలు డీకే రిసార్ట్ తో దీపక్ కి ఉన్న సంబంధం ఏంటి? సహస్ర దేనికోసం ఆరాటంగా పరుగు పెడుతుంది? రిసార్ట్ కి వచ్చిన సహస్ర ఏదైనా తెలుసుకుందా? సహస్రని అభి ఏ విధంగా ఫేస్ చేస్తాడు? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.